ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు దండతులాసనము. తుల అంటే బ్యాలెన్స్, దండాసనము కూర్చొని దండాసనం ప్లాంక్ లాగా కూర్చొని మనము పొట్ట కండరాలని అన్నిటిని యాక్టివేట్ చేయాలి. తాడాసనము, దండాసనము ఒక సమాన ఆసనాలు. ఈ ఆసనాలలో చేసేదేమీ లేదు, మన బాడీ అలైన్మెంట్పై మనము బాగా ఫోకస్ చేస్తాము. అవే ఈ యొక్క ఆసనాల ప్రత్యేకత. ఒకవేళ ఈ ఆసనాలను మనము బాగా చేయగలిగితే మిగతా అన్ని ఆసనాలను బాగా చేయగలుగుతాము. తాడాసనం మనం బాగా చేయగలిగితే స్టాండింగ్ ఆసనాలలో అన్నిట్లో తాడాసనం చేయగలుగుతాము. అలానే దండాసనం బాగా చేయగలిగితే సీటెడ్ ఆసనాస్ అన్నీ బాగా చేయగలుగుతాము. అలైన్మెంట్ బాగా ఉంటుంది అని యోగా నిపుణులు బిలీవ్ చేస్తారు. కాబట్టి ప్రతి కూర్చొనే ఆసనంలో దండాసనం ఉంటుంది, ప్రతి నిలబడే ఆసనంలో తాడాసనం ఉంటుంది అని అంటాము. ఈ దండాసనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి మనము చూద్దాము. వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ఈ ఆసనంలో ఎక్కువగా చేసేదేమీ లేదు, మళ్ళీ మనము చేసేది రిపిటేషన్స్ ఉన్నాయి, అలానే హోల్డింగ్ కూడా ఉంది. ముందుగా మనం కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. ఈ విధంగా కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చోండి, కాళ్ళని ఆడించండి. కాళ్ళ వేళ్ళని మన వైపు అనడము, ముందు వైపు చేయడము, మన వైపు అనడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. అలా కొన్నిసార్లు మీరు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండండి. దాని తర్వాత యాంకిల్స్ని బాగా రొటేట్ చేయండి. రివర్స్ ఆర్డర్లో కూడా యాంకిల్స్ని రొటేట్ చేయాలి. స్లోగా రొటేట్ చేయండి. కుడి కాళ్ళని కొద్దిగా పైకి లేపేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. కుడి కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఎడమ కాళ్ళ వేళ్ళని కూడా మన వైపే లాగి పెట్టాలి. ఇక్కడ వీపు వెనకాలకి రాకూడదు, వీపు కొద్దిగా ముందుకు అనాలి, ఛాతిని కొద్దిగా పైకి లేపాలి. చేతులని ముందుకు తీసుకొని రండి, కొద్దిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మోచేతులని ఈ విధంగా బెండ్ చేయండి. ఛాతిని ఇంకొద్దిగా ముందుకు తెచ్చి ఆ కుడి కాళ్ళని పైకి పెట్టండి. కుడి తొడపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. కిందికి వదిలేసేయండి. ఎడమ కాళ్ళని అదే విధంగా పైకి లేపేసి అక్కడ అలానే ఉండాలి. మోకాలు చిప్పని లోపలికి లాగుతూ స్టిఫ్గా పెట్టకూడదు, దాంతో ఈ ఆసనంలో వచ్చే స్ట్రెచ్ మనకు తెలియదు. అలానే మోకాలు చిప్ప కూడా బలహీనంగా అయిపోతుంది. మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పెడితే అది ఆరోగ్యంగా ఉంటుంది. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇక్కడ అలానే ఉండి కిందికి వచ్చేసేయండి. ఇలా మనం ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి. మళ్ళీ కుడి కాళ్ళని పైకానండి, కుడి కాళ్ళను తిప్పండి. రివర్స్గా కూడా తిప్పాలి. కింద పెట్టేసి ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా పైకి లేపండి. రెండు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ ఆసనాన్ని చేయాలి. రివర్స్గా కూడా చేయండి. అయితే ఇలా వెనకాలకి పడకుండా చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనము వీపుని మళ్ళీ నిటారుగా చేసి కూర్చుందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని ఇలా ముందు పెట్టేసి ఇలా ముందుకు వంగేసి కాళ్ళని ఒక దగ్గర పెట్టేసి పృష్ఠభాగాన్ని పైకి లేపండి. పృష్ఠభాగాలని బాగా వెనకాలకి చేసి చేతులను ఇలా ముందుకు పెట్టేసి మళ్ళీ పైకి వచ్చేసి కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. బోల్స్టర్ని గట్టిగా బెండ్ చేయండి. ఇలా తలని కొద్దిగా ముందుకు చేయండి. మళ్ళీ పైకి వచ్చేయండి, కిందికి రండి.
అయితే ఈ ఆసనంలో ఈ యొక్క చేతి అరిచేయి భాగము బాగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండకుండా ఈ ఆసనం చేసినట్టు అయితే ఇక్కడ ప్రమాదం అనేది ఉంది. కాబట్టి వార్మప్లో మనము నమస్కారంలో ఇలా చేతిని పైకి కిందికి అనడము, చేతులని బాగా కింద ప్రెస్ చేయడము, అలానే చేతిని ఇలా అనడము, ఇవన్నీ ఇంక్లూడ్ చేయవచ్చు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ ఆసనాన్ని ఈ విధంగా చేయవచ్చు. అయితే ఈ యొక్క వేరియేషన్ మనం ఇంతకు ముందు చేసాము. ఈరోజు ఏం చేస్తున్నాము? ఈరోజు మనము కాళ్ళ కింద బోల్స్ అన్ని పెట్టబోతున్నాము. కింద కూర్చోండి. ఇలా కాళ్ళ కింద బోల్స్ అన్ని పెట్టి కాళ్ళని మన వైపు లాగాలి. ఇలా లాగి చేతులని కొద్దిగా ముందుకు తెచ్చిపెట్టండి. ఇలా ఉండడమే మనకు కొద్దిగా కష్టంగా భావిస్తున్నాము. దండతులాసనంలో వెళ్ళడం కష్టము, ఇంకా ఇలా ఉండడం ఇంకా కష్టము. కానీ ఇలా మనం ఉన్నట్టయితే ఈ హ్యామ్స్ట్రింగ్ కిందున్న భాగంపై బాగా ప్రభావం పడుతుంది. ఇలా చేతులని మోకాళ్ళ చెరో వైపు పెట్టండి. బాగా కింద ప్రెస్ చేయండి. చేసి మన భారాన్ని పైకి లేపాలి. పృష్ఠ భాగాల్ని పైకి లేపండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇలా ఉండి కిందికి వచ్చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఎక్కడ ఏమనిపిస్తుంది? ఈ భుజాలు, ఈ భుజం పై భాగము, చేతిలో ఉండే ట్రైసెప్స్, అలానే పొట్టలో ఉండే అబ్డోమెన్, లోవర్ బ్యాక్, థైస్, లోవర్ అబ్డోమెన్, ఇవన్నీ కండరాలు, కాళ్ళ కండరాలు, యాంకిల్ కండరాలతో పాటు అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. చూడండి, ఆసనము కేవలం కూర్చోవడమే, ఇక్కడ పృష్ఠభాగాన్ని పైకి లేపడమే, కానీ ఎన్ని కండరాలపై పనిచేస్తుంది. చూడ్డానికి చిన్న సింపుల్ ఆసనంగా ఉన్న ఈ ఆసనం మనకు చాలా 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 ఉపయోగకరము. మళ్ళీ పైకి చేయండి. కిందికి వచ్చేసేయండి. ఈ విధంగా మనము కొంత సమయం పాటు ఆసనం చేసి నార్మల్గా కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు దండతులాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అలాగే యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ, కాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీపు కండరాలపై కూడా చక్కటి ప్రభావం పడుతుంది. అలాగే స్పెషల్గా కోర్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.